అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ చెప్పండి. బట్ సారీ అన్న. చెప్పండి, పర్లేదు అన్న, చెప్పండి. అయితే ఏం లేదు, అసలు ఏ టు జెడ్ సర్వీస్ అన్నారు కదా, నాకు ఏం అర్థం కావట్లేదు అన్న, కానీ అడుగుదాం అంత అంతకుమించి ఏం లేదు. అంటే మీరు అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నారా, ఇప్పుడే వచ్చిండ్రా? అంటే బ్రదర్ దీని ఆలోచన ఏంటంటే, ఏ టు జెడ్ సర్వీస్ యొక్క ఆలోచన ఏంటంటే, మామూలుగా సర్వీస్ ఇచ్చే వాటికి లీగల్ ప్రాబ్లమ్స్ పెద్దగా రావు. ఎందుకంటే నేను పని చేస్తున్నా కనుక నేను డబ్బులు తీసుకుంటాను అనొచ్చు. వాస్తవం కాదా? వాస్తవం కాదు. నేను ఒక పని చేస్తున్నా, నేను అశోక్ అన్న కోసం నేను ఒక పని చేస్తున్నా, అశోక్ అన్న నాకు 100 రూపాయలు ఇచ్చిండు, 1000 రూపాయలు ఇచ్చిండు అనుకుందాం. సో అది ఎక్కడన్నా తప్ప? నేను పని చేస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వడం తప్ప కాదు కదా. నేనేమో మీరు డబ్బులు ఇస్తే మీ డబ్బుల్ని 1000 నేను 2000 చేసి ఇస్తా, 10,000 చేసి ఇస్తా అంటే తప్పవచ్చు. ఏదో నేను అంటే ఏం చేయకుండా డబ్బులు మీ దగ్గర తీసుకుంటే తప్పవచ్చు. నేను ఒక పని చేస్తున్నా, నాకు డబ్బులు ఇవ్వండి అంటే తప్పు అయితే కాదు కదా. అయితే నేనేమంటున్నా అంటే, మీ పని కోసం నేను ఒక్కనే కాకుండా ఒక సిస్టమాటిక్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఒక టీమ్ వైజ్. ఆ టీం ఎలా అంటే, ఒక 10 మెంబర్ లిస్ట్ తీసుకుంటున్నా. 10 మెంబర్స్ అంటే 1 by 1. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన, మీ ద్వారా నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 తోటి జాయినింగ్ అయ్యారు అనుకుందాం. మీరు 1500 తోటి జాయిన్ అయినప్పుడు కంపెనీ దగ్గర నుంచి, అంటే నేను యూట్యూబ్ పెట్టినందుకు కానీ, నేను సర్వీస్ ఇస్తున్నందుకు కానీ నాకు ఒక 100 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అంటున్నా. కానీ నేను మీ దగ్గరికి రాలేదు కదా, నేను డైరెక్ట్గా మీ దగ్గర రాలేదు కదా. మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి వేరే, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసే వ్యక్తి వేరే. ఆ వ్యక్తికి మీరు ఒక 500 రూపాయలు ఇవ్వండి. ఆ వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ మీరు సెకండ్ పర్సన్కి ఇంకో 200 రూపాయలు ఇవ్వండి. థర్డ్ నుంచి 10th వరకు 100 రూపాయలు ఇచ్చేయండి అంటున్నా. మొత్తం 1500 ఇవ్వండి. మరి మీరు 1500 ఇచ్చినందుకు నేను చేస్తున్న సర్వీస్ ఏంటంటే, నేను యూట్యూబర్ని కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, మీరు ఒక వీడియో, మీ ఇంట్లో పెళ్ళి ఉన్నా, ఫంక్షన్ ఉన్నా, లేదంటే ఒక షాప్ పెట్టుకున్నారు మీరు అనుకుందాం, మీ షాప్కి సంబంధించిన పర్మిషన్ నేను ప్రమోషన్ నేను చేస్తా. ఒక వీడియో క్రియేట్ చేసి ఇవ్వండి, నా యూట్యూబ్లో పెడతాను నేను అంటున్నా. సో అదేవిధంగా మీరు 1500 పే చేశారు కనుక, ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో. అంటే షార్ట్ వీడియో అంటే మీకు 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు ఉండాలి. అది యూట్యూబ్లో పెట్టే కంటెంట్ అయి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ఏదో ఇస్తే యూట్యూబ్లో నేను పెట్టలేను కదా, యూట్యూబ్లో పెట్టే కంటెంట్ అయి ఉండాలి. అదేవిధంగా ఒక లాంగ్ వీడియో అంటే ఒక 10 నిమిషాల విడిదిగల వీడియో, కొంచెం అంతకంటే ఎక్కువ తక్కువ పర్లేదు, మరి 15 నిమిషాలు దాటకుండా 10-15 నిమిషాల లోపు ఉండే వీడియో ఏదైనా ఉంటే ఆ వీడియో నాకు ఇస్తే దాన్ని నా యూట్యూబ్లో ప్రమోషన్ చేస్తా. కొత్తగా ఒక అతను షాప్ పెట్టిండు, ప్రమోషన్ చేయాలనుకుంటున్నాడు, మనం ప్రమోషన్ చేస్తాం వాళ్ళకి. ఆ ప్రమోషన్ చేసినందుకు నేను సర్వీస్ ఛార్జ్ అడుగుతున్నా. సో ఇది ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు కదా. నాకు తెలిసి యూట్యూబ్లో ప్రమోషన్ అనేది తప్పు కూడా కాదు, ఇల్లీగల్ తర్వాత విషయం, తప్పు కూడా కాదు. వాస్తవా కాదా? ఏమన్నా అన్న ఉన్నారా? అశోక్ అన్న అన్మ్యూట్. అశోక్ అన్న మళ్ళీ నేను మీకు అన్మ్యూట్ చేశాను. సో ఈ విధంగా నేను సర్వీస్ ఇస్తున్నా బ్రదర్. ఈ సర్వీస్ ఛార్జ్ నేను వేస్తున్నా అంటున్నా. కాకపోతే సర్వీస్ ఎలా చేద్దామంటే, నేను ఒక్కనే చేయడం నా వల్ల కాదు కనుక మనం ఒక గ్రూప్గా ఒక సిస్టమాటిక్ వెళ్దామని చెప్పేసి సో నేను అనుకున్నాను. దానికి సపోర్ట్ కోరుతున్నాను. అది తప్పైతే కాదు కదా. సో ఓకే, సో ఓకే బ్రదర్. పర్లేదు, మీరు పూర్తిగా వినలేదు కావచ్చు, నేను కూడా పూర్తిగా చెప్పలే. వాస్తవానికి నేను మీ అంత ప్రొఫెషనల్ కాదు జూమ్ తీసుకోవడానికి. నాకు రియల్ చెప్పండి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి తెలియదు. జోక్ కాదు, వాస్తవాన్ని ఉన్న చెప్పు, తప్పేమున్నది. సో ఇక్కడ ఎవరు కూడా నన్ను ఒక ఎండి గానో ఇంకోగానో గుర్తించకండి, మనము అందరం ఒకటే. నాకంటే పర్లేదన్న. అన్న ఇది మన ఛానల్ అన్న, ఇవ్వాలి కాబట్టి రేపు ఎల్లుండి తెలుసుకుందాం. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.